హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. విని గ్రహించేవాడు, విని అంగీకరించేవాడు, విని అవలంబించేవాడు. ఇది చాలా ముఖ్యం. వింటాం, గ్రహించుకుంటాం, కానీ అంగీకరించాం. మనకు అప్లై చేసుకోం. అంగీకరించాలి. అంగీకరించిన దాన్ని అవలంబించాలి. నోటి మాటలతో అంగీకరిస్తాం, కానీ అనుదిన జీవితంలో భక్తిని ఆచరించాలి, అవలంబించాలి. కంటిన్యూస్గా అవలంబించి ఓపికతో. ఒక్కరోజు భక్తి కాదు ఇది, ఒక్కరోజు భక్తి కాదు. ఒక్క సమయంలో అంగీకరించామని సరిపోదు. అంగీకరించి ఓపికతో ఫలించేవాడు అట్టివాడు 30 అంతలు, 60 అంతలు, 100 అంతలు. అంటే ఎందుకని అట్టబెట్టారు? 30 అంతలు అంటే మినిమం ఎంత అంటే పాస్ మార్క్ మన దేశంలో 35. 60 అంతలు అంటే 30 డబుల్ బ్లెస్సింగ్. ఎంతది? 2 అంతల ఆశీర్వాదం ఇస్తానన్నాడు దేవుడు. ఎంతది? 2 అంతల దీవెన. మధ్య మధ్యలో చిన్న చిన్న చిల్లర బేరాలు లేవు దేవుని దగ్గర. ఒకటే పాసా, డబుల్ పాసా, ఫుల్లా, 100 అంతలు. అంటే ఇంకా కంప్లీట్ పరిపూర్ణమైన ఆశీర్వాదం. సరే, ఇప్పుడు స్పిరిచువల్ ఎగ్జామ్లో రిజల్ట్స్ తీసుకొస్తే దేవదూతలు పరలోకంలో ప్రభు దగ్గర చూపించి మార్కులు వేయించుకొని మనకు తీసుకొచ్చారనుకోండి, లిస్టు ఇక్కడ చదివామనుకోండి, వారు నాయన నాకే భయం వేస్తుంది, నాకెన్నో వస్తాయో అని. వాట్ పాస్టర్ యు ఆర్ డూయింగ్ ఓన్లీ మినిమం మినిస్ట్రీ, ఓన్లీ 30 అంతల మినిస్ట్రీ చేసావు నువ్వు, ఇన్ని సంవత్సరాలు ఏం చేస్తున్నావు, డబుల్ అవ్వలేదే అడుగుతాడేమో. ఏంటంటే ఈ లోకంలో కనబడే దాన్ని బట్టి కాదు మనకు మార్కులు వేసేది, కనబడని ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇచ్చాడండి. కనబడినటువంటి ఇన్ఫ్లుయెన్స్, మన జీవిత ప్రభావం అనేది మనకే తెలియదు మనం ఎంతమందికి ప్రభావితం అవుతున్నామో. నిన్ను చూసి ఎంతమంది ప్రార్థన నేర్చుకుంటున్నారో, నిన్ను చూసి ఎంతమంది బుద్ధి తెచ్చుకుంటున్నారో, నిన్ను చూసి ఎంతమంది ఫాలో అవుతున్నారో, వెంబడిస్తున్నారో, నిన్ను చూసి ఎంతమంది ఎన్నెన్ని నేర్చుకుంటున్నారో నీకు తెలియకపోవచ్చు. నువ్వు దేవుని కొరకు నిక్కచ్చిగా బ్రతుకుతుంటే ఫలించిన ఒక చెట్టును చూడండి. ఒక్క మామిడి చెట్టు మామిడి పళ్ళు ఫలిస్తే ఎరగగాస్తాయండి మామిడి పళ్ళు. మీకు తెలుసో తెలీదో? నువ్వు బహుగా ఫలించినప్పుడు నీ బ్రతుకు కొన్ని వేల మందికి ఆశీర్వాదకరంగా ఉంటుందండి. ఒక్క చెట్టు ఎంతమందిని జిహకు వారికి రుచులు చూపిస్తుందో, అలాగే యేసయ్య రుచులను నీ బ్రతుకు ద్వారా కనీసం వారిలో ఒంటరైన వాడు ఏమవ్వాలన్నాడు దేవుడు? 1000 మంది కన్నా దీవెనకరంగా ఉండాలి నీ బతుకులో. ఎంతమందికి ఉన్నారు చెప్పండి, లెక్కేసుకోండి అసలు. అప్పుడు మీరు 100 అంతలు ఫలిస్తున్నారా అని అర్థమవుతుంది. అప్పుడు మీరు 30 అంతలు భరిస్తున్నారా కనీసం అర్థమవుతుందండి. మన జీవితం ఎవరి మీద ప్రభావితం కావటం లేదంటే, మన ఊరికే లోక సంబంధమైన కొన్ని ఆశీర్వాదాలు చూపించవచ్చు కావాలంటే, కానీ అది కాదు ప్రభు చెప్పింది. 30 అంతలుగా, 60 అంతలుగా, 2 అంతలుగా, యోబును 2 అంతలుగా దీవించాడు. ఇస్సాకు పంట వేసి ఎంత కోసాడండి? 100 అంతల పంట. 30 అంతల నుండి 60 అంతలు, 60 అంతల నుండి 100 అంతలు. మనకు 30 అంతలు రాగానే హల్లెలూయా చాలు ప్రభా అంటున్నాం. ఏంటండి, కొంతమంది 2 అంతలు రాగానే దేవుడు చాలా దీవించేశాడని ఆగిపోతున్నాం. ఇంకా చాలా ఉన్నాయి ఆయన దగ్గర. ఆయన ఆశీర్వాదాలు ఎప్పుడు తరగవో, తరగని ధననిధి. ఆయన శక్తి సామర్థ్యాలు, ఆయన నీ గురించి ఊహించిన తలంపులు, భూమికి ఆకాశము ఎంతెత్తుందో అంతెత్తైన తలంపులు ఆయన కలిగి ఉన్నాడట. నువ్వేమో బీటెక్లో సీట్ రావాలి, మంచి స్థలంలో జాబ్ రావాలి, మంచి భార్య రావాలి, ఇల్లు కట్టుకోవాలి, పీజీకి వెళ్ళాలి, ఎక్కడికి ఇల్లు కట్టుకోవాలి, సెటిల్ అయిపోవాలి. సెటిల్ అయిపోయా నువ్వు? ఏం సెటిల్ అయిపోయావు? రోజు పోవాలిగా జాబ్కి. సెటిల్ అయ్యేదే ఉంది. రేపో మాపో సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నీ మూసేస్తారంట. అప్పుడు ఏమవుద్ది? బాధపడకండి. మీ జాబ్ తప్ప అన్ని జాబులు పోతాయిలే. ఎవరు నిన్న చెప్పారు, మా కంపెనీలో అందరిని తీసేశారు, నన్ను ఒక్కడి నుంచారండి అన్నాడు. వచ్చి అందరిని తీసేశారండి కంపెనీలో, ఎక్కువైపోయారు అని నన్ను ఒక్కడి నుంచారండి. హల్లెలూయా.
అదే దేవుని ఆశీర్వాదం. అదే దేవుని సార్. ఈ పక్కన 10,000 మంది పడ్డప్పటికీ నీకే అపాయమో రాదు. కంపెనీలు నమ్మకండి, ప్రభువుని నమ్మండి. ప్రభువుని నమ్మండి, ఆగిపోకండి. ఆశీర్వాదాలు ఇంకా 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 ఇవ్వడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. వాక్యాన్ని నువ్వేం చేయక్కర్లా. ఆ చెట్టు ఏం మొక్కదో మొలగదు. ఆ చెట్టు గింజ సరైన భూమిలో పడితే, భూమి అంటే హృదయం, వాక్యంలో చెప్పబడింది అక్కడ. వాక్యం విత్తనం, భూమి అంటే హృదయం. నీ హృదయంలో వాక్యం పడిందంటే అది అక్కడ తప్పకుండా ఫలిస్తుంది. ప్రార్థనని నీరు నువ్వు గట్టగలిగితే విశ్వాసములో ముందుకు సాగగలిగితే నువ్వు బహుగా ఫలించదురు. నా యందు నిలిచి ఉండండి, మీరు బహుగా ఫలించదురు అన్నారు. నా జీవితంలో ఫలాలు లేవు, అభివృద్ధి లేదు, అనేక రకాలైనటువంటి సమస్యలను చుట్టుకుంటున్నాయి. అనవసరమైన చిక్కుల్లో పడ్డాను, అనవసరమైన అపేక్షలకు చోటిచ్చాను అన్నవారు ఈ రోజున ఒక్కసారి పశ్చాత్తాపడండి. వివాహాల విషయంలో యవనస్తులారా, మీరు చూస్ చేసుకునే మీ చాయిసెస్ విషయంలో దేవుని చిత్తం ఎరగకుండా వాక్యానికి విరుద్ధమైన నిర్ణయాలు తీశారా, మీరు అణిచివేయబడతారు. వాక్యానుసారంగా మీరు నిలబడ్డారా, ఫలించి దినదినాభివృద్ధి పొంది 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలిస్తారు. హల్లెలూయా. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ సన్నిధానములో నీ మాటతో మా హృదయాలని పరిశీలించుకుంటున్నామయ్యా. వాక్యం వింటున్నామయ్యా, వింటున్నామయ్యా, వింటున్నామయ్యా. వినువారుగా ఉండక వినిన దాని ప్రకారం నడుచుకుని వారిగా ఉండమన్నావే. రక్షించబడ్డామని చెప్పే ప్రతి ఒక్కరూ మంచి నేలను పడిన విత్తనం వలె వారి హృదయాలలో దేవుని వాక్యం ఫలించినట్లుగా, మిక్కిలి గొప్పవాడగు వరకు ఇస్సాకు ఆశీర్వదించబడినట్లు మేమును నీ ఆశీర్వాదములు పొందుటకు సహాయం చేయ. నీ వాక్యం మరచి నిన్ను మరచి లోకాన్ని వెంబడించే వారిగా మేము ఉండక అయ్యా, నీ వాక్యం అనే ఖడ్గముతో ఇతర అపేక్షలను ఖండించటానికి మా హృదయమును నీ ఆలయముగా, నిన్ను ఆరాధించే వ్యక్తులుగా మేము ఉండటానికి మా హృదయ సింహాసనం మీద నీవు అధిష్ఠీనుడు ఉండి మమ్మల్ని నడిపించడు ఆయన. మరి దేనికి మా గుండెల్లో చోటు లేదయ్యా. ప్రతి కుటుంబము దీవించిన ఆయన. మా ఇంటిలో ఉన్న వారందరూ ముందు మేము నీ కొరకు సంపాదించుకోవాలయ్యా. ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ హాస్టల్స్లో, కాలేజెస్లో, ఆఫీసెస్లో, డిపార్ట్మెంట్స్లో, సెంట్రల్ గవర్నమెంట్లో, స్టేట్ గవర్నమెంట్లో, బ్యాంక్స్లో ఎక్కడెక్కడ పనిచేస్తున్నారో అక్కడ వీరు చుట్టూన్న వారికి దీవెనకరంగా ఉండడానికి సహాయం చేయాలి. వీరి తల ఎత్తి నీ నామాన్ని మహిమపరుచుకో తండ్రి. నీ నామానికి సిగ్గు తెచ్చే బతుకులు మాకు రాకుండా నిన్ను ఘనపరిచే జీవితాలను మా ఒక్కొక్కరికి దయచేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును ఆయన ఆవరణలో కూడి వచ్చి ఆయన ఆరాధించుకున్న మనకి ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. మరొకసారి మీ కొరకు ప్రత్యేకంగా 1 డే గెట్ టుగెదర్ను ఢిల్లీలో మార్చ్ 20వ తారీఖున ఏర్పాటు చేస్తున్నాం. మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం ప్రార్థించాలని, పరీక్షలు రాస్తున్న వారికి, అనేక రకాల సమస్యలతో, చిక్కులతో, అనారోగ్యాలతో ఉన్న వారి కొరకు ప్రార్థించాలని, మరి ముఖ్యంగా కల్వరి దర్శనం అనే తెలుగు టీవీ కార్యక్రమాలు, హిందీ టీవీ కార్యక్రమాలు వీక్షిస్తున్న వారిని, తెలుగు వారిని, హిందీ వారిని కలవాలని, సోషల్ మీడియా ద్వారా ఇప్పుడు రోజు తెలుగులోను అలాగే హిందీలోను ఉదయం 7 గంటలకి
అనుదిన ధ్యానం అందించబడుతుంది. ఆధ్యాత్మికంగా మీరు బలపడుతున్నారు, తెలియజేస్తున్నారు. ముఖాముఖిగా మిమ్మల్ని చూసి మీ లోపాలు తీర్చాలని, మిమ్మల్ని బలపరచాలని, ప్రభువుని స్తుతించాలని మార్చ్ 20వ తారీఖున మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా ఈ 1 డే గెట్ టుగెదర్ తెలుగు, హిందీ వారి కొరకు కూడా ఏర్పాటు చేయబడుతుంది. 2 భాషలు ఉంటాయి కనుక మీరు రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. చిరునామా గమనించండి. YWCA కాన్స్టంటైనా హాల్, గేట్ 1, గురుద్వారా బంగ్లా షాప్, అశోకా రోడ్, న్యూఢిల్లీ. ఇంకా ఈ విషయమై మీకు వివరాలు కావాలంటే 8939393939 అనే నెంబర్కి, లేక కింద ఇవ్వబడినటువంటి నెంబర్లకు మీరు వాట్సాప్ చేయండి. తప్పకొస్తారు కదా.